అందరికీ నమస్కారం. వ్యాపారానికి వ్యవసాయానికి చాలా తేడా అయితే ఉంది. ఆ తేడా ఏంటో మొత్తము ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. చూడండి, 2 రోజుల ముందు జిల్లా కేంద్రానికి అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి ఇక మోటార్ అయితే తీసుకెళ్ళాను. ఇక మోటార్లో వాళ్ళు చెక్ చేసి వైర్ కట్ అయింది అనేసి చెప్పారు. అది తయారు చేయించుకున్నాను. ఇక సాయంత్రం వేళ హోటల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం వెళ్ళి చాయ్ అయితే తాగాము. ఇక 2 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకున్నాము. ఇప్పుడు 2 వాటర్ ప్యాకెట్లు వచ్చేసి 4 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక చాయ్ వచ్చేసి 15 రూపాయలు అయితే తీసుకున్నారు. ఒక్కొక్క చాయ్ గాజు గ్లాసులు వస్తుంది కదా, అది అంటే ఈ 2 చాయ్ వచ్చేసి 15 30 రూపాయలు. ఇంకా 2 వాటర్ ప్యాకెట్లు వచ్చేసి 4 రూపాయలు. ఈ విధంగా 34 రూపాయలు అయితే తీసుకున్నారు. ఏంటి ఇది 10 రూపాయలే కదా అనేసి అడిగాను. వెళ్ళి అడుగుపోరా అంటే ఏంది వీళ్ళు 34 రూపాయలు తీసుకున్నట్టు కేవలం 15 రూపాయలు ఇచ్చారనేసి అడిగాను. 50 రూపాయల నోటు ఇచ్చాను కదా అనేసి. ఏదైనా పొరపాటు అయిపోయింది లేదనుకుంటే తక్కువ ఇచ్చినాడు లేరు అని అడిగితే లేదు, అది 15 రూపాయలు 30 రూపాయలు, ఇవి 2 4 రూపాయలు, మొత్తము 34 రూపాయలు అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయనేసి వాళ్ళు కూడా ఇప్పుడు చాయ్ దాని మీద కూడా రేట్లు అయితే పెంచుకున్నారు. ఇంకా ఇదే కాదు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఓకేనా, అన్నం కానీ రొట్టెలు కానీ ఇంకా సిటీ ప్రాంతాల్లో ఇవి కూడా ఒకసారి బాగా చూసుకుని గమనించవచ్చు. ఈ విధంగా గ్యాస్ రేట్లు పెరిగాయనేసి వాళ్ళు కూడా రేట్లు అయితే పెంచుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు వ్యాపారంలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఏదైతే రేట్లు పెరుగుతూ ఉంటాయో ఆ విధంగా వీళ్ళు కూడా రేట్లు అయితే పెంచుకుంటూ పోతారు. అర్థమైందా? నష్టపోకుండా ఉండడం కోసము ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ విధంగా అయితే చేస్తారు. అదే వ్యవసాయంలో నువ్వు ఒక పంట పండిస్తావు చూడండి, ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి, మందు ధరలు పెరిగాయి, అలాగే కూలి ఖర్చులు పెరిగాయి, ఇంకా ట్రాక్టర్ సేద్యాలు ఆ ఖర్చులు పెరిగాయి, ఇంకా ఈ ఖర్చులు ఆ ఖర్చులు అనేసి పెరిగాయనేసి మీరు వ్యవసాయంలో ఇప్పుడు పంట పండించినప్పుడు ఆ పంట మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ విధంగా నాకు ఖర్చులు పెరిగాయి, రేట్లు వేయండి అదంటే ఇవన్నీ కూడా జరగవు. వాళ్ళు మండిలో ఎంత వేస్తే అంతే డిమాండ్ ఎలా ఉంటుందో అంతే డిమాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో వచ్చేసి నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు మార్కెట్కి వెళ్ళి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాను. ఈ విధంగా నిమ్మకాయలు మార్కెట్లో అప్పుడు 20 రూపాయలకు మీడియం సైజువి సుమారుగా 12 కాయల వరకు వేసాయి. ఇంకో ఒక కాయ కూడా వేస్తారు. అదే ఇప్పుడు 20 రూపాయలకు వెళ్తే కనీసము ఒక 5 కాయలు కూడా రావడం లేదు. 5 కాయలు 4 కాయలు అయితే ఇచ్చారు. 10కి 2 అనేసి మీడియం సైజే. ఇంకొక కాయ అయితే ఇచ్చారు, చిన్నకాయ. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఎండాకాలంలో ఈ విధంగా డిమాండ్ ఉంటుంది. ఇంకొక విషయము డిమాండ్ ఉంటుంది, అలాగే పంట విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటుంది. నిమ్మకాయలు తక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా నిమ్మకాయలు తక్కువగా వచ్చాయి, అలాగే డిమాండ్ కూడా ఉంది. ఎలాగైనా తీసుకెళ్తారు, ఇంకా జ్యూస్ల కోసము ఇంకా చాలా రకాలుగా తీసుకెళ్తుంటారు నిమ్మకాయలు. ఈ విధంగా అదే చలికాలంలో అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 20 రూపాయలకు అమ్ముతుంటారు కదా, ఇంత వేసి ఆ కాయ బాగలేదు ఈ కాయ వేయండి అని మనము ఒక్కొక్కసారి ఏరుకోండి అని కూడా చేతులు పెట్టుకోవడం కూడా ఏరుకుని కూడా వేసుకోవచ్చు. అదే ఇప్పుడు చెయ్యి కూడా పెట్టనివ్వరు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు టమాటాలు కూడా చూసింటారు కదా, నాకు కట్టెల ధరలు రేట్లు పెరిగాయి, ఇంకా మొక్కల ధరలు రేట్లు పెరిగాయి, కూలి ఖర్చులు, ఎరువుల ఖర్చులు, మందు ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగాయి అనుకుంటే కుదరదు. అదే ఐడియాతో అమ్ముకోవాలి. ఒక ఆటోలైనా పెట్టుకొని బాడకైనా తీసుకొని ఏదో ఒక రకంగా అమ్ముకోవాలి. అప్పుడే మంచి ఆదాయం అయితే నష్టపోకుండా ఉండదాని కోసము ప్రయత్నాలు అయితే చేయాలి. ఇప్పుడు దోసకాయ పంట పండించిన రైతులు కూడా వాళ్ళే స్వయంగా అమ్ముతున్నారు. ఆ విధంగా అమ్ముకోగలగాలి. అమ్ముకుంటే ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో ఎంత అమ్ముతుంటారో అంతవరకు మీరు కూడా అమ్ముకోవచ్చు.
సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఇంకా మీరు నష్టపోతారు. చాలామంది సిగ్గుపడుతున్నారు. అలాగే అవమానాలు వద్దులే అనేసి నేను ఒక రైతును అనేసి ఈ విధంగా చేయడం అయితే లేదు. తప్పకుండా చేసుకోవాలి, లేదంటే ఇదే నష్టాలు అయిపోతారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒకసారి చూసింది, మొన్ననే 2 రోజుల ముందు నుంచి 3 రోజుల ముందు నుంచి చూస్తుంటారు. వడగళ్ళ వాన ఇవన్నీ కూడా చూశారు కదా. రాళ్ళ వర్షం అని చెప్తారు కదా, ఐస్ గడ్డలు. ఆ వర్షం పడి ఇంకా పుచ్చకాయ పంటలు, ఇంకా మొక్కజొన్న పంటలు ఇవన్నీ కూడా పడిపోయి, ఇంకా అరటి తోటలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. వ్యవసాయము ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. మీరు ఎప్పుడు కూడా రేట్లు అయితే పెట్టుకోలేరు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ఆటోమేటిక్గా రేట్లు అయితే తగ్గిపోయాయి. ఇంకా స్టీమర్లో నుండి కదా వెళ్ళాల్సింది. స్టీమర్ల నుండి వెళ్తా అంటే ఇంకా లేదు, అక్కడికి వెళ్ళడానికి కోసము ఆ విధంగా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది. ఇప్పుడు ఇదే కాదు, పత్తి పంటలు కూడా అలాగే ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయనేసి రేట్లు అయితే లేవు. పసుపు ఒకసారి చూసుకుంటే 13,500 700 ఈ విధంగా వెళ్ళే పసుపు ఇప్పుడు అదే పసుపు మంచి సైజు నీ పంట ఇలా ఉందో అతని పంట కూడా అలాగే ఉంటే కూడా తీసుకెళ్తే కూడా అప్పుడు ఉన్నటువంటి రేటు ఇప్పుడు లేదు. ఈ విధంగా అయితే ఉంటుంది. అతనిది 13,500 వెళ్ళింది, ఇతనిది చూసే 10,500 వెళ్ళింది. ఇంకా పసుపు కళ్ళల్లో అయితే ఉంటాయి పసుపులు. ఓకేనా. ఇంకా ఎవరిదో ఒకటి పసుపు పంటలు అయితే తీసేది కూడా ఉంటాయి. ఈ విధంగా చూసుకోండి. వాళ్ళకైతే రేట్లు లేవు. ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది. డిమాండ్ బట్టి ఈ విధంగా ఉంటుంది. పంట సరుకు ఆటోమేటిక్గా పంటలు తక్కువ ఉంటే తప్పకుండా ఆ రేట్లు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా వ్యాపారంలో నీ అంతకు నువ్వు రేట్లు పెట్టుకొని అమ్ముకున్న దానికైతే ఉండదు. ఓకేనా. వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఈ తెల్లవారుజాము నుండి ఒక రేట్ అయితే పెట్టుకొని అమ్ముకుంటారు. ఇక సాయంత్రం వేళ ఇంకొక రేట్ అయితే పెట్టుకుంటారు. ఇదే సరుకు ఒకవేళ కొంచెము మెత్తపడిపోతే మళ్ళీ రేపటికి వచ్చేసి ఇంకా కొంచెము అసలు రేట్ కూడా పెట్టిన పెట్టుబడులు ఆ రేట్లు కూడా పెట్టుకుని కూడా అమ్ముకోగలుగుతారు. ఈ విధంగా మీరు కూడా అమ్ముకోవాలి. ఇప్పుడు టమాటా పంటలు, ఇప్పుడు కూరగాయ పంటల్లో అయినా కానీ, అలాగే పండ్లు చింతకాయలు కానీ, ఇంకా చాలా రకాల పండ్ల పంటలు ఈ విధంగా అయితే చేసుకోవాలి. అమ్ముకునే ప్రయత్నాలు అయితే చేయాలి. అప్పుడే మీరు కూడా చూడగలుగుతారు. లేదంటే నష్టాలు అయితే చూస్తారు. ఇంకొక విషయము, పంటలు రైతులు చాలామంది అయితే నష్టపోయారు. వడగళ్ళ వాన ఇంకా చాలా రకాలుగా అయితే నష్టపోయారు. రేట్ల విషయానికి అయితే మాత్రము ఈ విధంగా అయితే ఉంటుంది. వ్యవసాయం కంటే కూడా వ్యాపారమే మేలు. కానీ వ్యాపారము ఇప్పుడు ఒక రైతుగా మీరు ఉండారు. పంటలు పండించండి. మంచి దిగుబడితో పండినా పండకపోయినా కూడా ఒకవేళ ఈ విధంగా అమ్ముకోగలితే తప్పకుండా మనమే, ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళే అమ్ముకోగలితే తప్పకుండా. ఓకేనా. ఒక్కొక్కసారి మంచి ధరలు వచ్చేసాయనుకోండి. ఓకేనా. అది కూడా మీరే స్వయంగా అమ్ముకున్నారనుకోండి, ఇక్కడ నుండి మీకు మండికి తీసుకెళ్తారు. మండి నుండి ఇంకా వ్యాపారము చేసుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అక్కడ నుండి జనాల దగ్గరకు వస్తుంది. అంటే రైతు దగ్గర ఒక రేటు నుండి వెళ్తుంది మండి దగ్గరికి. మండి నుండి వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒక రేటు వెళ్తుంది. ఇంకా జనాల దగ్గరికి ఒక రేటు వస్తుంది. అదేవిధంగా మీరు కూడా చేయగలిగితే ఇలా ఇద్దరి దగ్గర వెళ్ళినటువంటి రేట్లు కూడా మీరు అంతకు అమ్ముకోవచ్చు. బాగా ప్రయత్నాలు చేసి ఈ విధంగా అమ్ముకోండి. ఆకుకూరలు పండిస్తే ఆకుకూరలు అమ్ముకోండి. ఏదో ఒకటి ఇంకా వాళ్ళ అంగడ్ల కాడ వాళ్ళ ముందర కాకుండా మీరు ఏదో మంచి ప్లేస్ చూసుకొని అమ్ముకోండి. టమాటాలు కూడా అమ్ముతున్నారు. ఇంకా చాలా రకాలైతే అమ్ముతుంటారు. ఈ విధంగా అమ్ముకోండి. లేదంటే ఇది కూడా వద్దులే, నేను అమ్మలేను, ఈ విధంగా వాళ్ళకే వేస్తాను అంటే ఇదే పరిస్థితి ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. వ్యవసాయంలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కాదనకూడదు. ఇంకా ఏం చేసుకోలేరు. ఒక రైతుగా పుట్టి ఈ విధంగా రైతుగా మారితే, రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు రైతుగా మారితే ఈ విధంగా అయితే ఉంటుంది. దాన్ని అమ్ముకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదు. అదే అందుకనేసి
కొన్ని పంటలు అయితే ఉన్నాయి, అమ్ముకునే ప్రయత్నాలు అయితే చేయాలి. ఓకేనా. ఇక పసుపు పంట అంటే అది తప్పకుండా అమ్మేయాల్సిందే. ఇంకా వేరుశనగ అది కూడా అమ్మేస్తారు. వేరుశనగలు అయితే రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఇప్పుడు రేట్లు అయితే ఎలా ఉన్నాయో తెలుసా? అదే డిమాండ్ ఉంటుందో లేదంటే ఒకసారి విధంగా రేట్లు బాగున్నప్పుడు మళ్ళీ తగ్గించేసి అమ్మడము, ఇంకా సిండికేటు ఇవన్నీ కూడా అవుతారనేసి అందరికీ తెలిసి ఉంటుంది. అమ్ముకోండి. వ్యాపారానికి వ్యవసాయానికి ఈ విధంగా తేడైతే ఉంటుంది అనేసి చెప్తున్నాను నేను. నాకు రేట్లు పెట్టండి, నాకు రేట్లు పెట్టండి, ఈ విధంగా ఎరువులు ఖర్చులు పెరిగాయి, నాకు ఇది పోయింది అది పోయింది అంటే అది భంగపడితే అలా అయితే కాదు. ఓకే అండి. ఇంకో చూడండి, ఇప్పుడు రైతులు తీసుకున్నప్పుడు నాది తీసుకుపో అంటాడు. ఆ రేటు కంటే కూడా ₹1 తక్కువ ఇచ్చి నాదే తీసుకుపో అంటాడు. రైతుకు రైతే శత్రువు అనేసి చెప్తుంటారు కదా, వాస్తవమే అది. పోటీ అనేది అన్నిట్లో కూడా ఉంటుంది. రాజకీయాలు ఉంటుంది, వ్యాపారంలో ఉంటుంది, వ్యవసాయంలో ఉంటుంది, అన్నిట్లో కూడా ఉంటుంది. వ్యవసాయంలో ఉండదు అనేసి అనుకుంటారు. వ్యవసాయంలో ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది పోటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే అండి. ఈ విధంగా వాళ్ళే స్వయంగా రేట్లు అయితే పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇక మటన్ కూడా ఈ విధంగా మటను రేటు పెరిగినప్పుడు ఆ విధంగా హోటల్స్లో రేట్లు కూడా పెరుగుతాయి. చికెన్ రేట్లు పెరిగినప్పుడు ఈ విధంగా, ఇప్పుడు గుడ్డు రేట్లు తగ్గినప్పుడు ఈ విధంగా అన్నిటి కూడా అలాగే ఉంటాయి. పెట్టుకొని అమ్ముకోగలగాలి స్వయంగా. ఓకే అండి. ఈ విధంగా తేడా ఉంటుందనేసి చెప్పాను. కేవలము ₹15 ఒక చాయ్ గ్లాసు. అదే నేను ఇప్పుడు డైరీ ఫామ్లో పాలు డైరీకి వేస్తే ఒక రేటు ఉంటుంది. అదే స్వయంగా తీసుకెళ్ళి జిల్లా కేంద్రానికో మండల కేంద్రానికో ఈ విధంగా తీసుకెళ్ళి వాళ్ళకు అమ్ముకుంటే ఒక రేటు ఉంటుంది. ఇక్కడ నుండి ఒక రేటు ఉంటుంది. అదే కష్టపడాలి. ఇక్కడ నుండి తీసుకెళ్ళి అమ్ముకునే ప్రయత్నాలు అయితే చేయాలి తప్పకుండా. మంచి 1 లీటరు ఇక్కడ మీరు డైరీకి వేస్తే ఎంత ఉంటుంది రేటు? అదే 1 లీటరు జిల్లా కేంద్రంకి వెళ్ళి అమ్ముకుంటే ఎంత ఉంటుంది? అలా ఉంటుంది. ఇప్పుడు ఒక రైతు పాలు పిండుతాడు, ఒక 5 లీటర్లు 10 లీటర్లు వ్యాపారము చేసుకునే వాళ్ళు వస్తారు, బిందెలు తీసుకొని క్యాన్లు తీసుకొని వాళ్ళకు వేస్తే ఒక రేటు ఉంటుంది. అదే ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఇక్కడి నుండి తీసుకెళ్ళి అమ్ముకుంటే అక్కడ జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఒక రేటు ఉంటుంది. ఈ విధంగా నువ్వు డైరీ పెట్టినప్పుడు ఈ విధంగా అమ్ముకోగలగాలి. వ్యవసాయం చేసినప్పుడు కూరగాయ పంటలు కానీ పండ్ల పంటలు కానీ ఈ విధంగా చేసినప్పుడు అమ్ముకోగలగాలి. ఇప్పుడు చీనికాయలు ఉన్నాయి, చీనికాయలకు రేట్లు లేవు అనేసి ఇప్పుడు అదే అమ్ముకోగలగాలి. మంచి మంచి సైజు కోసుకొని తీసుకొని ఒక 200 కేజీ ఆటో పెట్టుకొని ఏదో ఒకటి ఇప్పుడు 500 కేజీలు ఈ విధంగా, లేదంటే 1000 కేజీలు ఈ విధంగా మంచి మంచి సైజు కాయలు తీసుకొని వెళ్ళి అమ్ముకోగలగాలి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మొన్నాడు ఏమవుతుంది కదా. ఇంకా రేపు మళ్ళీ ఇంకో కొత్త కోసుకొని తీసుకొచ్చేసి మళ్ళీ అలా అమ్ముకోవాలి. ఆ విధంగా వ్యాపారం అయితే చేసుకోవాలి. నష్టాలు చూసుకొని ఊరికే కౌలుకు తీసుకొని ఈ విధంగా చేయడము, ఇంకా నష్టాలు పోవడము అది కాదు. అమ్ముకోగలగాలి. కౌలు తీసుకుని వ్యవసాయం చేయి కాదనకూడదు. దాన్ని మార్కెటింగ్ అయితే చేసుకోవాలి అని చెప్తున్నాను. చూశారు కదా. ఒక 2 గేదెలు తీసుకొచ్చేసి నువ్వు పాలు పిండుకొని ఇప్పుడు ఉదయం 5 లీటర్లు కూడా ఇచ్చేవి ఉంటాయి. 10 లీటర్లు వస్తే కేవలము వాళ్ళకి వేస్తే ఎంత ఉంటుంది? అదే పోయి వెళ్ళి అమ్ముకోగలిగితే ఎంత ఉంటుంది రేటు తెలుసా? ఒక 10 దానా ఖర్చులు పెరిగాయి అనేసి మాకు రేట్లు పెంచండి అంటే కాదు, అది కుదరదు. వాళ్ళకు కూడా డైరీకి వేస్తామో కదా, వాళ్ళు కూడా ఆటోలు వస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ లాభాలు పెట్టుకొని వాళ్ళు కూడా అమ్ముకుంటారు. ఇంకా ఆటో పంపిస్తారు. అక్కడి నుండి ఇంకా కూలింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా, ప్యాకింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక అమ్ముకోగలగాలి. ఇప్పుడు మనకి ఒక ₹80 వేసేస్తే అక్కడి నుండి ఇక జనాల దగ్గరికి ఒక పాలు లీటరు ₹80 మనకే వేసేస్తే ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళే వరకు ఎంత అయిపోతుంది తెలుసా? పెరిగిపోతుంది రేటు. అందుకనేసి మనకు రైతు దగ్గర ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. దాన్ని అమ్ముకోగలగాలి. ఓకేనా. దాన్ని అమ్ముకోగలిగితే ఆ రేటు డైరీ వాళ్ళు ఎంత అమ్ముతున్నారో రేటు 1 లీటరు అంతకు అమ్ముకోగలవచ్చు. మనకైతే తక్కువగానే ఇస్తారు. ఓకేనా. అది అమ్ముకోండి.
లేదులే నేను వెళ్ళి వేసుకుంటాను అంటే డైరీకి వేసేస్తాను, లేదంటే దానికి వేసేస్తాను, ఇది వేసేస్తాను, ఇలాగే ఉంటాయి. చెప్పుకుంటూ ఉండాల్సిందే. చెప్పుకుంటే బదులు కొంచెం ప్రయత్నం చేసి అమ్ముకోండి. ఓకే అండి, బాయ్. వ్యవసాయానికి దీనికి సంబంధించిన దానికైతే చెప్పాను, వ్యవసాయానికి వ్యాపారానికి. ఓకేనా? వస్తుంది. ఒకసారి పంటలు అయితే పండుతాయి, లేకపోతే పండవు. పంట చేతికి వచ్చిన పంటలు మొత్తము నేల పాలైపోయాయి. ఇంకా నష్టపరిహారము అనుకుంటే అవన్నీ కూడా మనము అనుకోవాల్సిందే. మొత్తము చాలా పంటలు ఇప్పుడు ఏదో ఒక రొంత పోయింది, అక్కడ రొంత పోయింది, అక్కడ రొంత పోయింది అంటే ఇప్పుడు ఈ పల్లెలో వచ్చింది, ఆ పల్లెలో వచ్చింది, ఆ పల్లెలో వచ్చిందే అలా కాదు. ఒక జిల్లా మొత్తం కూడా బాగా ఎక్కువగా వర్షాలు పడి మొత్తం నేలపాలైపోతే అప్పుడే నష్టపరిహారాలు అయితే అందుతాయి, లేదంటే అందవు. ఇప్పుడు ఆ పల్లెలో పడి ఈ మండలంలో ఆ పల్లెలో పడింది అంటే ఆ పల్లెలో వాళ్ళకి వస్తుందా నష్టపరిహారము? రాదు. ఇక వస్తే నాయకుళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పరిశీలించి వాళ్ళకు వస్తే వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయ సంబంధించిన అధికారులు పిలిపించుకొని అలా రాపించుకుంటే వస్తాయి. పట్టించుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా, అలా అన్నీ ఉంటాయి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బరువు ఈ విధంగా పాల రేట్లు అనేసి కొందరు చూసింటారు, డైరీ వాళ్ళు మూసేసి ఉంటారు, ఎత్తేసి ఉంటారు, మూసేస్తుంటారు. చూడండి, ఎత్తేస్తుంటారు. డైరీలు నష్టాలు ఉంటాయి అనేసి, లాభాలు లేవనేసి, పాల రేట్లు లేవనేసి ఈ విధంగా ఎత్తేస్తుంటారు. అదే అమ్ముకున్నవాడు మాత్రము తప్పకుండా తానే పాలు పిండుకొని ఇంకా అమ్ముకుంటే లాభాలు అయితే చూస్తాడు. లేదులే ఈ విధంగా అయితే ఏమి కుదరదు. కేవలం 5 గేదెలు పెట్టుకుంటూ కూడా మంచి లాభాలు అయితే ఉంటాయి. దాన్ని అమ్ముకోగలగాలి. అమ్ముకోలేకపోతే ఇంకా ఆదాయం అయితే తక్కువ ఉంటుంది. అంటే మనమే అమ్ముకోవాలంటే ఇంకా కష్టమైతే ఉంటుంది. తప్పకుండా కష్టమైతే తగ్గదు కదా. ఇప్పుడు పాలు పిండుకోవాలి, అమ్ముకొని రావాలి, మళ్ళీ ఇది చేసుకోవాలి, కష్టమైతే ఉంటుంది. లేదులే నాకు ఆ కష్టం వద్దు, ఈ కష్టం చేసుకుంటాను అంటే ఈ కష్టం చేసుకుంటే ఆదాయం తక్కువ ఉంటుంది. ఓకే అండి, బాయ్.